అందరికీ నమస్కారం. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? బుడమేరుని మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాల్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం, కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమమని అందులో రాయకనే రాశారు. ఈ కుట్ర రాజకీయాలు, బురద రాజకీయాలు, నీచ రాజకీయాలు మీరు ఆపకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించడం కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం. ఒక వెధవ ఉన్నాడు పోతిని మహేష్ అని. వాడు వినాయక చవితి పండగ అందరూ జరుపుకుంటూ ఉంటే వీడికి బాధగా ఉంది. ఎందుకంటే వీడి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తోడుగా వీడు మొదలుపెట్టాడు. వీడికి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి రాశాడా లేకపోతే రామ్ గోపాల్ వర్మ రాసిచ్చాడు తెలియదు, కానీ చదువుతున్నాడు స్క్రిప్ట్ని. ఒరే పోతిని మహేష్, విజయవాడ నగరం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎందుకుంటుందిరా కక్ష? ఎందుకుంటుంది కక్ష? కింటే నీకు నీ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం నియోజకవర్గాలు మీ యొక్క వైసీపీ నాయకుల్ని చిత్తుగా ఇత్తడి చేసి పక్కన పెట్టారు ప్రజలు. మీకుంటుంది పగ ప్రజల మీద. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వనంత మెజారిటీ ఇచ్చి ప్రజలు మీ వైసీపీ నాయకులను ఓడించి తెలుగుదేశం పార్టీ నాయకులను గెలిపించారు. ఆ కక్ష పెంచుకొని నువ్వు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు చేశారంటున్నావు కదా. కాదు, మీరే చేశారని నేను అంటున్నా. మీరే కక్ష కట్టి చేశారంటున్నా. విజయవాడ సెంటర్లో ఆ వెల్లంపల్లి తుక్కు ఓడిపోయాడు. అందుకనే బుడమేరు ముంపు పెడితే ఆ విజయవాడ సింగ్ నగరు, పాయకాపురం, ప్రకాష్ నగర్ అన్నీ మునిగిపోతాయి. అప్పుడు ఆ ఓట్లన్నీ నాకు వ్యతిరేకంగా వేశారని కక్ష కట్టి చేశారని నేను అంటాను. నువ్వేమంటావు పోతిని మహేష్? మాట అనడం తేలికేరా దుర్మార్గుడా. కానీ ఒక పద్ధతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రాజధాని కావచ్చు, పక్కనే ఉన్న విజయవాడ కూడా రాజధాని కావచ్చు. ఎందుకుంటుంది విజయవాడ ఆయన కష్ట చెప్పు నాకు. ఇదే కారణం. ఆయన గెలిపించేందుకు కష్టపెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి, ఎప్పుడూ రాని మెజార్టీ ఇచ్చి గెలిపించినందుక చంద్రబాబు నాయుడు కక్ష మీకు, మీ జగన్మోహన్ రెడ్డికి. దుర్మార్గుడు మీ జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి ఈ బుడమేరు కట్ట తెగడానికి మీ వెల్లంపల్లి శ్రీనివాసు, నువ్వు కారకులు అంటున్నాను. లేకపోతే అంత తేలిగ్గా పండగ పూట ఏంట్రా ప్రెస్ మీటు? దుర్మార్గుడా. దిక్కుమాల సాక్షి టీవీ దాంట్లో తెగ వాగుతావు. నువ్వే చెప్తున్నావు కదరా నిర్లక్ష్యం అని. ఈనాడు రాశారని. మరి ఈనాడు రాసినట్టు మీ సాక్షి పేపర్ ఎప్పుడు నిజాలు రాస్తుందా? నిర్లక్ష్యం కావచ్చు, కానీ నిర్లక్ష్యం ఉంది. కానీ ఎవరు ఊహించలేరు ఈ వరదల్ని. నాకు ఎప్పుడు తెలియదు, ఇంత వరద ఎప్పుడు చూడలేదు మేము. నీ వయసు ఎంత, నువ్వెంతరా డోంగ్రే? నీ వయసు ఎంత, నువ్వేం చూసారా? ఎన్ని వర్షాలు చూసారా? ఎన్ని వరదలు చూసారు? నువ్వు పెద్ద మాట్లాడుతున్న పుడింగివి. ఒక్కసారి తెలియకుండా జరుగుతుంటాయి. ప్రకృతి వైపరీత్యం అది. కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వర్షాలు ఉధృతం కురిసి ఒక్కసారి మీద పడిపోతే ఏం చేస్తారు? ఉన్నాయి. బుడమేరుకు వెలగలేదు గేట్లు ఉన్నాయి. వెలగలేరు గేట్లు అంటారు, బుడమేరు గేట్లు అంటారు వాటిని.
వెలగలేరు గేట్లు అంటారు. అవి ఎత్తితే ఎన్ని క్యూసెక్ నీరు వస్తుంది? దానికి కట్టలు తెగిపోతాయా? మీరు మీరు 2019, 2024 దాకా పరిపాలించి ఎన్ని ఆక్రమణలు చేశారు? ఆ ఆక్రమణలు తప్పించుకోవడానికా ఈ ఎత్తుగడ? మీరు చేసిన ఆక్రమణలు తప్పని నిరూపిస్తారని చంద్రబాబు నాయుడు గారు భయపడి ఇప్పటి నుంచి అడ్డుపడుతున్నారా? లేకపోతే ఆ సినిమా నటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని మాట్లాడుతున్నారు? ఆ సినిమా నటి కేసు ఏంట్రా? ఆ సినిమా నటి మీద మోజుపడింది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి కదా. అమ్మాయిని భయపెట్టి తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టింది మీ వాళ్ళు కదా. మరి అన్యాయాన్ని తీసుకురావాలి కదా. అందరు ఎందుకు చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు దాని మీద కేసుని. రెవెన్యూ శాఖ ఏం చేస్తే, నీటిపారుదల శాఖ వాళ్ళందరూ పనిచేస్తున్నారు కదా. ఇన్ని చెప్తున్నారా పోతిన మహేష్? మీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారా విజయవాడ బాధితులకి చెప్పు నాకు. బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీ పెత్తందారి వ్యవస్థ కోసం చేస్తున్నారు ఇదంతా. చంద్రబాబు కోసం ఎవడు రాధాకృష్ణ ఎందుకు మాటలు నేను? బుడమేరు వరద వస్తే వాటికి దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదో మాట్లాడడం అంతే. అందుకే చెప్తున్నాను, మీరు విమర్శించడానికే పుట్టారు. నువ్వు మాట్లాడితే ప్రజలంటే నువ్వు దుర్మార్గుడు. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చీకొట్టి చీదరించుకుని ఉమ్మేసి బయటికి వెళ్ళగొట్టారు. ఇంకా మీకు సిగ్గు లేదు. నువ్వు అన్నావు ప్రజలు ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు. కనకదుర్గ అమ్మవారు ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఆవిడకి తెలుసు ఎవడు దుర్మార్గులు కాదో. నిన్ను బాగా గ్రహించుంటుంది ఆ మా తల్లి. ఖచ్చితంగా నీకు శిక్ష వేస్తుంది కూడాను. ఒరే గుర్తుపెట్టుకోపోతున్న మహేష్, బెదవాడ కనకదుర్గ తల్లి అంటే చాలా ఉగ్రరూపం కలది. ఆమె తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తప్పక శిక్షిస్తుంది. ఎందుకురా అబద్ధాలు ఎందుకు? నిజాలు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆయన కష్టపడి పనిచేస్తూ రాత్రి పగలు ఆ వరదల్లో బురదలో తిరుగుతూ ఎంత కష్టపడుతున్నాడు వ్యక్తి. మీ జగన్మోహన్ ఏం చేస్తున్నాడు? బెంగళూరు ఎందుకు పోయాడు? పనికి మాలాడు. ఇక్కడ పని చేయొచ్చు కదా. ఎప్పుడైనా ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా మీరు? ఒక భోజన ప్యాకెట్ ఇచ్చారా? ఒక పాల ప్యాకెట్ ఇచ్చారా వరద బాధితులకి? ఏమీ చేయరు. ప్రెస్ మీట్ పెట్టుకుని వైసీపీ ఆఫీసులో కూర్చొని సాక్షి మీడియా ముందు మాట్లాడతారు అంతే. అది తప్పితే మీరు ఏమీ చేయరు. ఎందుకు పనికిరారు. అందుకే అంటారు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. మీరు మనుషులు కాదు, గొడ్డులతో సమానం. ప్రజలు ఎన్నిసార్లు చీకొట్టినా మీ బతుకులు అంతే. నేను చెప్తున్నాను, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, చెప్పి తీరతారు. ఇప్పుడు 11 ఇచ్చారు, 2024 11 ఇచ్చారు, 2029లో మీకు 0 పెడతారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది జరిగి తీరుతుంది. బెదవాడ కనకదుర్గ అమ్మవారు ఖచ్చితంగా మీకు శిక్ష వేస్తారు.